హలో, ఎవరు? భానుయేనా మాట్లాడేది? అవును, మీరెవరు? మీరు పాస్పోర్ట్కి అప్లై చేశారు కదా, అవును సార్. ఈ వారం వెరిఫికేషన్కి వస్తాం. అప్లై చేసిన అడ్రస్లోనే ఉన్నారు కదా? ఈయనే ఉన్నా సార్. వెరిఫికేషన్ అయితే 1 వీక్లో పాస్పోర్ట్ వచ్చేస్తుంది. గట్లనే సార్, మంచిది. పాస్పోర్ట్ వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. అదొస్తే ఈ ఇల్లేంటి, ఈ దేశాన్ని విడిచి వెళ్ళొచ్చు. వెళ్ళు, నువ్వు కారెక్కి ఇంటికి వెళ్తావు అనుకుంటున్నావు, కానీ కాసేపట్లో స్ట్రెచర్ ఎక్కి హాస్పిటల్కైనా వెళ్తావు, లేదంటే పాడెక్కి డైరెక్ట్ గా శ్మశానానికే వెళ్తావు. ఏమండి రారసితో బామ్మకి ఎలా ఉంది? ఆ దేవుడి దయ వల్ల బామ్మకేం కాలేదురా. మాట రావట్లేదని చెప్పారట కదండి. బామ్మ అవును విశాలాక్షి, హఠాత్తుగా ఒకటే నీరసం, గొంతులో నుంచి మాట కూడా రాలేదు. వయసు అయిపోతుంది కదా, పోతానేమోనని భయం వేసిందిరా సిద్ధు. అందుకే చివరి చూపైనా దక్కుతుందని పిలిచాన్రా. ఏదైతే ఏమిలే అత్తయ్యా, అంతా దేవుడి దయ. చూడండి, అందుకే వెంటనే ఆవిడ కోలుకునేలా చేశారు. సరే, మీరు వెళ్ళండి వెళ్ళండి. అమ్మా, అయ్యగారు, 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 పెద్ద ఘోరం జరిగిపోయిందయ్యా. ఏంట్రా, ఏమైంది? మన కారుకి యాక్సిడెంట్ అయిందయ్యా. అయ్యో పాపం అమ్మాయి గారు హాస్పిటల్ పాలయ్యారు. ఆహా, ఎంత శుభవార్త చెప్పావురా. శుభవార్త అంటారేంటయ్యా? ఏం లేదులేరా. సరే, నువ్వు వెళ్ళు, వెళ్ళు నువ్వు. అమ్మా, కనిష్క నిజంగా అసాధ్యురాలమ్మా. అవునరా, తులసి ఎక్కిన కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని కనిష్క చెప్పిన పని చెప్పినట్టు చేసిందిరా. కనిష్క ఇంటికొచ్చిన వెంటనే దాని నోట్లో పంచదార పొయ్యాలి. నా చెవుల్లో మాత్రం అమృతం పోసినట్టుందమ్మా. మనందరి జీవితాల్లో వెలుగు నింపిందమ్మా కనిష్క. అవునరా, మన కుటుంబానికి ఆశాదీపం కనిష్క. అదిగో ఎవరో వచ్చినట్టున్నారా. ఇంకెవరమ్మా, మన పాలిట దేవత కనిష్కే అయి ఉంటుంది. అవును, ఇంత గొప్ప పని చేసిన కనిష్కని ఊరికినే మెచ్చుకుంటే సరిపోదురా. హారతిచ్చి ఆహ్వానం పలుకుదాం. సుబ్బమ్మా, హారతి పళ్ళం సిద్ధం చేయి, పదరా. సుబ్బమ్మా, హారతి తీసుకురా.
తులసి తన కాళ్ళు చేతులు పోగొట్టుకునే ఒక ప్లాన్ చేశాను. తులసి కారులో ఇంటికి తిరిగి వెళ్తుంది కదా, ఆ కారు బ్రేకులు ఫెయిల్ చేశాను. ఈ దెబ్బతో దాని చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఏ నువ్వు లోపలికి పో పో. బామ్మ ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఇప్పటి వరకు బానే ఉంది, ఇప్పుడే ఏదో అయ్యేలా ఉంది. ఇది సేఫ్గా ఇంటికి తిరిగి వస్తే మరి యాక్సిడెంట్ అయి హాస్పిటల్కి వెళ్ళింది ఎవరు? బామ్మ మీకేం కాలేదుగా? లేదు తులసి, దేవుడి దయ వల్ల బామ్మకి ఏం కాలేదు. సరే ఇప్పటికే లేట్ అయింది రా. సరే. బసవా, ఇదెక్కిన బండి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అనుకుంటే ఇది ఇలా వచ్చి హ, మన హార్ట్లు ఫెయిల్ అయ్యేలా చేసిందేంట్రా? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. ముందా తింగర్ దానికి ఫోన్ చెయ్యి. అది చెప్పిందేంటి చేసిందేంటి చెయ్యి. ఇదేంటమ్మా, ఒంటి నిండా ఈ గాయాలేంటి? వసే వసే, ఓ తులసి కదా ఇట్ట రావాల్సింది. నాకు ఏం జరిగిందో అర్థం కావడం లేదు. దాని కాలు విరగాల్సింది, నా కాలు విరిగింది.